ఒకప్పుడు కడుపు నిండని కాలాన వృత్తి పనే 4 తిండి గింజలు సంపాదించి పూట గడుపుకునేటట్టు చేసేది. కానీ రాను రాను వృత్తులన్నీ ఆగమైనాయి. అందరు అన్ని కులాల పనులు చేసి బతుకుతున్నారు. అయినా కూడా మనిషి మెదట్ల నుంచి కులం కుళ్ళు పోతలేదు. మేమే గొప్ప, కడుమోళ్ళు తక్కువ అనే బలుపు పోతలేదు మనుషులకు. అందుకే ఆ అహంకారపు హత్యలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. కులం కులం అని నెత్తేంటికలు వీక్కొని కుల్ల ఆలోచన చేసేటోళ్ళ చెంపలు చెల్లు అనిపించే తీర్పు ఒకటి వచ్చింది. చూద్దాం పారి. ఇగో ఇప్పుడు గిసోంటి కోర్టు తీర్పులు విన్నప్పుడు దేశ న్యాయ వ్యవస్థకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది. 2018ల కులం బలుపుతోని అమృత ప్రణయ్ అనే ఇద్దరు పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే పిల్లగాన్ని చంపిండ్రు కదా. ఆగో ఆ కేసును విచారణ చేసి నల్గొండ కోర్టు తీర్పు చెప్పింది. ఏవనుకున్న మారుతిరావు 2020లోనే తనకు తాను జీవి తీసుకున్నాడు కాబట్టి కడమ 7గురికి శిక్షలేసింది కోర్టు. ఏటూగున్న సుభాష్ కుమార్ శర్మకు ఉరి శిక్షేసి ఆ తర్వాత వరుసగున్న అస్గర్ అలీ, భారీ, కరీము, అమృత బాబాయ్, శ్రవణ్ కుమారు, శివ, నిజాం అనేటోళ్లకు బతుకున్నంత కాలం జైల్లో పెట్టాలని తీర్పు చెప్పిందట. మారుతిరావు దగ్గర పైసలు తీసుకొని హత్య చేసినందుకు సుపారీ తీసుకున్న కొందరికి మన కులం పరువు నిలబడాలంటే ఖచ్చితంగా కూని చేయాలనే అని మారుతిరావును రెచ్చగొట్టినందుకు ఇంకొందరు చిప్పకూరు తినాలి అన్నట్టు తీర్పు చెప్పిందట. ఇదే ఆఖరి తీర్పేం కాకుండా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయినా అదే తీర్పు ఇచ్చేటట్టున్నాయట సాక్ష్యాలు. చూడుండ్రి ఎంత పని చేసిందో కులం. మా కులమే గొప్ప, మేమే తోపులం అని కళ్ళు నెత్తికెక్కిన పనులు చేస్తే ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టుకునే కథ అవుతుంది. 5 ఏళ్లకు ఎక్కువ విచారణ చేసి నిజ నిజాలు తెలుసుకొని ఈ తీర్పు ఇచ్చినందుకు ప్రణయ్ తల్లిదండ్రులు సంబరపడుతున్నారట. ఇలాంటి కులబల్పు హత్యలు ఇంకేడ జరగకుండా ఇసొంటి తీర్పులు చూస్తాయని అన్నారు. ఎవడు పుట్టించిండో ఏమో దునియా మీద ఏ దేశంలో లేని కులాన్ని మన దేశంలో పుట్టించి ఆగం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం తక్కువ 10-11 కుటుంబాలు ఆగమైనట్టే. పెళ్లి చేసుకోవాలంటే పిల్లగాడు ఇష్టపడితే చాలు, దాన్ని అడిమిట్లకు కులం ఎందుకు, ఆ కుల బల్పెందుకు? ఇప్పుడు ఇచ్చిన తీర్పు తీరుగా 5 ఏళ్ళు కాదు 6 నెలలనే తీర్పు వచ్చేటట్టు న్యాయ వ్యవస్థలుంటే ఈ కులాన్ని నెత్తికెత్తుకునే హౌలగాళ్ళ హత్యలు తక్కువ అవుతాయి కావచ్చు అని అంటున్నారు నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏదన్నా దూరం తవ్వ పోతప్పుడు బస్సులో పోతేనే 1కి 2కి చాలా ఇబ్బంది అవుతుంది. అసోంటిది గాలివో విమానంలా మరుగుదొడ్ల సమస్య వస్తే ఇంకెట్లుంటది పరిస్థితి? హాగు గీడ కూడా గసంటి తిప్పలే వచ్చిందట. మళ్ళీ పైలట్ అన్న ఏం ఉపాయం చేసిండో అరుచుకుందాం పాండ్రి. ఇగో ఈ విమానంలో పోతున్నోళ్లకు ఎంత పెద్ద పరిశాన్ వచ్చి పడ్డదో కదా పాపం. ఎయిర్పోర్ట్లకు వెళ్ళి గాల్లకి ఎగిరిందో లేదో విమానంలో మరుగుదొడ్లు పని చేస్తలేవని చెప్పిరట. మరిగా అది బస్సో కారో కాకపాయే, రోడ్డు మీద అసంత కాపుదామన్నా ఒక్కపారి గాల్లకి ఎగిరిందంటే అయిపాయే. ల్యాండ్ అయ్యేదాకా ఓపిక పట్టాల్సిందే. చిన్న పిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు, కొందరు పేషెంట్లు కూడా ఉంటారు. ఇట్లా కాదని అందరు ఎగబడేసరికి చేసేదేం లేక విమానంను వెనకకు మళ్ళీ ఇచ్చిరట. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అయింది కథ అంతా. ఈ ముచ్చట తెలుసుడే ఆలస్యం. అరే అంత పెద్ద విమానం అన్నాక ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏడబడతాడ ఆపుతందుకు అదేమన్నా రోడ్డు మీద తిరుగుతుందా? గాల్లో ఎవ్వల కనిపించినంత దూరం పోతుందా? గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఇంకా నయం సగం దూరం పోయినాక నడుమిట్లు ఇట్లా అయిందని చెప్పలేదు. మీ అజాగ్రత్త పాడుగాను. ఫ్లైట్ టికెట్ ఎంత రేట్లు పెడతారో మీరు చేసే పనులు కూడా గట్లనే ఉండాలి. మీ తెలుగులు తెల్లారా? ఎక్కడ మనుషులు రా అయ్యా, జర్ర అయితే అందరు కింద మీద అయ్యేటోళ్ళు కదా అని పొట్టు తిడుతుర్రట నెటి జనాలంతా.